Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టోరీ ఛానల్. నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ యాక్షన్ డ్రామా అయితే రిలీజ్ అయింది. అదే 'గ్లోరీ' సిరీస్. ఈ సిరీస్‌లో మనందరి ఫేవరెట్ 'మున్నా భయ్య' అదే మనం 'మిర్జాపూర్‌లో' చూసాం కదా! మన 'మున్నా భయ్య' లీడ్ రోల్‌లో అయితే నటించేశాడు. సో, మరి ఈ సిరీస్ ఎలా ఉంది? మనకు కావాల్సినంత యాక్షన్ అట్లాగే డ్రామా ఈ సిరీస్‌లో ఉందా లేదా? అనేది ఈ రివ్యూలో డీటెయిల్డ్‌గా మన స్టైల్ అయితే డిస్కస్ చేద్దాం. సో, వీడియోని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో, ఇలాంటి మూవీ రివ్యూ అప్డేట్స్ కోసం మన టాకీ స్టోరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సీరీస్ కథ విషయానికొస్తే ఇది దేవ్ అలాగే రవి అనే ఒక ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే కథ. వాళ్ళ తండ్రి ఒక బాక్సింగ్ కోచ్. సిటీలో సెటిల్ అయిన వీళ్ళు తమ చెల్లిపై జరిగిన ఒక ఘోరమైన అటాక్ గురించి తెలుసుకొని మళ్ళీ తమ సొంత ఊరికైతే తిరిగొస్తారు. హాస్పిటల్‌లో చావు బతుకుల మధ్య ఉన్న వాళ్ళ చెల్లిని చూసి ఆ స్థితికి తీసుకెళ్ళింది ఎవరని ఆలోచిస్తారు. ఆ తర్వాత దానికి కారణమైన వాళ్ళ మీద ఈ అన్నదమ్ములు ఎలా పగ తీర్చుకున్నారు అనేది ఈ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ. ఈ సిరీస్ పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సిరీస్‌కి మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి యాక్షన్ సీక్వెన్స్‌లని చెప్పాలి. ఈ సిరీస్‌లో యాక్షన్ సీన్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. కొన్ని ఫైట్స్‌ని చాలా రాగా, రస్టిక్‌గా అట్లాగే రియలిస్టిక్‌గా కొరియోగ్రాఫ్ చేశారు. ఇక ఎంగేజింగ్ నరేషన్. కథలో కొత్తదనం పెద్దగా లేకపోయినప్పటికీ స్క్రీన్ ప్లే మాత్రం ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంగేజింగ్‌గా వెళ్తూ ఉంటుంది. ఇక కేవలం బాక్సింగ్ చుట్టూనే కాకుండా ఊర్లో ఉండే పాలిటిక్స్ అట్లాగే ఫ్యామిలీ డ్రామాని కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఈ సిరీస్ మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. మీరు గనక క్రైమ్ థ్రిల్లర్స్‌ని రెగ్యులర్‌గా చూసేవారైతే ఇందిట్లో వచ్చే ట్విస్ట్‌లని చాలా ఈజీగా గెస్ చేసేయొచ్చు. మెయిన్ విలన్ ఎవరనేది స్టార్టింగ్ ఎపిసోడ్స్‌లోనే అర్థమైపోతది. ఇక మొదటి 1, 2 ఎపిసోడ్స్ కథలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నారు. అక్కడ కొంచెం చాలా స్లోగా స్టార్ట్ అయిందన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో, ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఈ సిరీస్ వైలెన్స్ సీన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీతో చూసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు. ఇక నటీనటుల పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే 'మున్నా భయ్య' దివ్యేంద్ర శర్మ తన మార్క్ యాక్టింగ్ అయితే ఇందుట్లో చూపించారు. ఆయన మేనరిజమ్స్ గాని, డైలాగ్ డెలివరీ గాని చాలా బాగున్నాయి. ముఖ్యంగా మనం 'మిర్జాపూర్‌లో' ఆయనకి డబ్బింగ్ చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన వాయిస్ ఆర్టిస్టే ఇందిట్లో కూడా ఆయనతో చెప్పించడం అనేది చాలా పెద్ద హైలైట్ అయింది. మనందరికీ బాగా ఇష్టం కదా! 'మిర్జాపూర్‌లో' మున్నా భయ్య వాయిస్ గాని, డైలాగులు గాని. సో, ఇందిట్లో కూడా ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు. సో, ఇతర నటీనటులు కూడా వాళ్ళ పాత్రలకి పూర్తి న్యాయం అయితే చేశారు. ఈ సిరీస్ టెక్నికల్ డిపార్ట్‌మెంట్ చూసుకున్నట్టయితే సిరీస్ టెక్నికల్‌గా చాలా రిచ్‌గా ఉంది. పంజాబీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే మ్యూజిక్ అట్లాగే యాక్షన్ సీన్స్ అప్పుడు వచ్చే ఆ బీజీఎం ఏదైతే ఉందో సిరీస్‌కి మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టాప్ నాచ్‌లో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తెలుగు డబ్బింగ్ కూడా చాలా క్వాలిటీగా చేశారు. ఇందిట్లో బ్యాడ్ వర్డ్స్ లేకుండా రెగ్యులర్‌గా తిట్టే ఆ బూతులు ఏదైతే ఉంటాయో నార్మల్ తిట్లు మాత్రమే పెట్టడం వల్ల కొంచెం నేచురల్‌గా అనిపిస్తది. ఇంకా ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే ఈ 'గ్లోరీ' సిరీస్ ఒక పక్కా వీకెండ్ వాచ్ అని చెప్పొచ్చు. కథ పాతదయినప్పటికీ టేకింగ్ గాని, యాక్షన్ సీన్స్ గాని చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ఒకసారి అయితే డీసెంట్‌గా చూసేయొచ్చు. సో, ఇది కేవలం సీజన్ 1 మాత్రమే. స్టోరీ ఇంకా పూర్తి కాలేదు. సీజన్ 2 కోసం పక్కా వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సిరీస్‌కి మన టాకీ స్టోరీ ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్‌ని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకెలా అనిపించిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. ఇలాంటి మూవీ రివ్యూ అప్డేట్స్‌తో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.